రావణుడిచేత అపహరించబడిన సీతాదేవికి తనని ఆదుకునేవారు ఎవరూ కనిపించలేదు. కాని ఇంతలో ఒక కొండ శిఖరంపై 5 వానర ప్రముఖులు ఆమె కంటపడ్డారు. అప్పుడు ఆ విశాలాక్షి తన బంగారు కాంతులేనే పట్టు ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలు కొన్నింటిని మూటకట్టి వారి మధ్యపడేలా విడిచిపెట్టింది. ఒకవేళ శ్రీరాముడు వారి దగ్గరకు రావడం జరిగితే ఈ సొమ్ములను గుర్తుగా ఇచ్చి తన అపహరణ విషయాన్ని వారు ఆయనకు తెలియజేస్తారని భావించి ఆమె ఆ విధంగా చేసింది. ఈ విషయాన్ని లంకకు వెళ్లే తొందరలో రావణుడు గమనించనేలేదు. దూరంగా ఉన్న వస్తువులను గాని వ్యక్తులను గాని స్పష్టంగా చూడగల ఆ వానర ప్రముఖులు రామా రామా అని బిగ్గరగా విలపిస్తున్న ఆ సీతాదేవిని వారు రెప్పలార్పకుండా చూశారు. విలపిస్తున్న సీతమ్మను తీసుకుని ఆ రాక్షసరాజు లంకవైపుగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతడు ఆకాశమార్గంలో అరణ్యాలను, నదులను, కొండలను, సరస్సులను అతి వేగంగా దాటుతూ ప్రయాణించసాగాడు. రావణుడు సీతాదేవిని అపహరించుకుని వచ్చుట చూసి సముద్రుడు చాలా కలత చెందాడు. కెరటాలు సుడులు తిరిగాయి. అందులోని చేపలు, మహాసర్పాలు భయంతో లోపల దాక్కున్నాయి. ఆకాశంలో విహరించే చారణులు, సిద్ధులు సీతాపహరణ దృశ్యాన్ని చూసి ఇది రావణుడికి చరమగీతం పాడును అని తమలో తాము అనుకున్నారు. అతడు తన పాలిటి మృత్యువైన ఆ వైదేహిని ఒడిలోకి తీసుకుని లంకానగరంలో ప్రవేశించాడు. జనంతో కిటకిటలాడుతున్న ఎన్నో అంతస్తులు గల తన అంతఃపురంలో అతడు ప్రవేశించి సీతను తన అంతఃపురంలో ఉంచాడు. నా అనుమతి లేకుండా ఏ పురుషుడుగాని స్త్రీగాని ఈమెను చూడరాదు అని పిశాచాలలాగా వికృతాకారాలు ఉన్న అక్కడి రాక్షస స్త్రీలను ఆదేశించాడు. ముత్యాలను, మణులను కూర్చిన హారాలను, బంగారు నగలను, పట్టు పీతాంబరాలను, ఇంకా ఆమె కోరుకున్న వస్తువులను అన్నింటినీ నాకు ఇస్తున్నట్లుగానే ఆమెకు కూడా ఇవ్వండి. మీలో ఎవరైనా తెలిసిగాని తెలియకగాని ఈ వైదేహి గురించి ఏదైనా ఒక అప్రియమైన మాటను పలికినచో వారి ప్రాణాలు మిగలవు అంటూ రావణుడు ఆ రాక్షస స్త్రీలను ఆదేశించి ఆ అంతఃపురం నుండి బయటికి వచ్చి చెయ్యవలసిందేమిటి అని ఆలోచించసాగాడు. ఇంతలో మాంసభక్షకులు, మహావీరులు అయిన 8 మంది రాక్షసులు ఆయనకు కనిపించారు. రావణుడు ఆ రాక్షసుల బలపరాక్రమాలను మెచ్చుకుంటూ వారితో, యోధులారా, మీరు ఆయుధాలు ధరించి వెంటనే జనస్థానానికి వెళ్ళండి. ఇదివరకు అది కరుడి అధీనంలో ఉండేది. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది. మీరు పూర్తిగా నిర్భయంగా అక్కడ నివసిస్తూ రాముడి కదలికలను గురించి, ఆయన ప్రయత్నాలను గురించి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండాలి. రాముడిని వధించడం కోసం మీరు నిరంతరమూ ప్రయత్నిస్తూ ఉండాలి. యుద్ధరంగంలో ఎన్నో సందర్భాలలో మీరు ప్రదర్శించిన బలపరాక్రమాల గురించి నాకు బాగా తెలుసు. అందుకే అక్కడికి మిమ్మల్ని పంపుతున్నాను అని అన్నాడు. రావణుడు పలికిన ప్రశంసావచనాలను విన్న ఆ 8 మంది రాక్షస యోధులూనూ అతనికి నమస్కరించి తమకు అప్పగించిన కార్యాన్ని సాధించడం కోసం లంకను వీడి ఇతరులు ఎవ్వరూ వారిని గమనించలేనంత వేగంతో జనస్థానానికి బయలుదేరారు. తరువాత రావణుడు సీతమ్మను తలచుకుంటూ కామపరవశుడయి ఆమెను చూడటానికి త్వరపడుతూ భవనంలో ప్రవేశించాడు. రాక్షస స్త్రీల మధ్య శోకంతో వ్యాకులపడుతున్న సీతమ్మను సమీపించి దివ్యభవనాన్ని తలపింపజేసే తన ప్రాసాదాన్ని ఆమెకు బలవంతంగా చూపింపసాగాడు. ఆ సౌధం చిన్న చిన్న భవనాలతో, ఉన్నతమైన మేడలతో నిండి ఉంది. అందులో వేల కొలది స్త్రీలు సంచరిస్తూ ఉన్నారు. వివిధ జాతులకు చెందిన పక్షులతో అలరాడుతూ అనేక విధములగు రత్నకాంతులతో వెలుగొందుతూ ఉంది. అందులో మనోహరములైన ఎన్నో స్తంభాలు నిర్మితమై ఏనుగుదంతాలతో, పుటము పెట్టిన బంగారంతో, వెండితో నిర్మించబడ్డాయి. వాటిపై స్ఫటికమణులు, వజ్రవైడూర్యాలు పొదగబడి చూడముచ్చటగులుతూ ఉన్నాయి. సీతమ్మతో సహా అతడు ఆ భవనం యొక్క విచిత్రమైన బంగారు మెట్లను ఎక్కాడు. అందులోని కిటికీలు స్వచ్ఛమైన ఏనుగుదంతాలతో నిర్మించబడి దర్శనీయంగా ఉంది. అచట వరుసలు తీరియున్న మేడలు బంగారు కిటికీలతో విరాజిల్లుతూ నేలభాగనులన్నీ గచ్చుతో నిర్మించబడి విచిత్రమైన మణులతో పొదగబడి ఉన్నాయి. అందులోని దిగుడు బావులు, తామర కొలన్లు వివిధములగు వృక్షాలతో ఆవృతమై రమణీయంగా ఉన్నాయి. ఇలా విరాజిల్లుచున్న తన భవనాన్ని ఆ దశగ్రీవుడు సీతమ్మకు చూపించాడు. కాని శోకవ్యాకులమయ్యున్న సీతమ్మ మాత్రం వాటిపైన విముఖురాలై ఉంది. ఆమెను ప్రలోభపెట్టడానికి ఆమెతో, సీతా, నా అధీనంలో 32 కోట్ల మంది రాక్షస యోధులు ఉన్నారు. 1000 మంది రాక్షసులు నా ఒక్కడికే సేవలు చేయటానికి నియమించబడ్డారు. విశాలాక్షి, ఈ నా రాజపరివారములన్నీ ఇకపై నీ అధీనంలో ఉంటాయి. అంతేకాదు, నా జీవితం సర్వస్వము నీ అధీనమే. నువ్వు నాకు ప్రాణాల కంటే ఎక్కువ. ప్రియమైన సీత, నన్ను 1000 మంది పరిచారికలు సేవిస్తూ ఉంటారు. నువ్వు నన్ను చేపడితే వీరందరికీ నువ్వే యజమానురాలవు. కనుక నువ్వు నా భార్యవవ్వు. సీతా, నా మాట విను. రాముడు రాజ్యభ్రష్టుడై దైన్యంతో తాపసవృత్తిలో ఉన్నవాడు, ఆయువు తీరినవాడు, మనుష్యమాత్రుడు, శక్తిహీనుడు. అట్టివానితో నీకేని ప్రయోజనం? సీత, నేను నీకు తగిన భర్తను, కనుక నన్ను స్వీకరించు.
యవ్వనం క్షణికం సుమా, దాన్ని వృధా చెయ్యక నాతో కలిసి ఆనందించు. సుందరి, శ్రీరాముడిని చూడాలనే ఆలోచనను మానుకో. మానసికంగా కూడా అతడు ఇక్కడికి రాలేడు, ఇక శరీరంతో రావడం ఎలా సాధ్యం? శుభాంగి, నా అధీనంలో ఉన్న నిన్ను ఇక్కడి నుండి తీసుకుని పోగల వీరుడు 3 లోకాలలో సైతం లేడు. నన్ను భర్తగా స్వీకరించి ఈ విశాలమైన లంకారాజ్యాన్ని నువ్వే ఏలుకో. అప్పుడు నా వంటి రాక్షస వీరులు, దేవతలు, ఈ చరాచర ప్రపంచం అంతా నీకు సేవకులవుతారు. నాకు పట్టమహిష్యువై సంతోషంగా నన్ను ఆనందింపజెయ్యి. పూర్వజన్మలో చేసుకున్న చెడు కర్మల ఫలితాలు నువ్వు వనవాస కష్టాలను అనుభవించడం ద్వారా తీరిపోయాయి అనుకో. ఇంక నీ మంచి కర్మల ఫలితాలను ఇక్కడ పొందు. రకరకాల పూల హారాలను, దివ్యమైన గంధాలను, అమూల్యమైన ఆభరణాలను నాతో కలిసి అనుభవించు. అత్యుత్తమమైన పుష్పక విమానంపై నాతో కలిసి హాయిగా విహరించు అని రావణుడు మాట్లాడుతుండగా సీతాదేవి చీరచెంగుతో తన ముఖాన్ని కప్పుకుని కన్నీరు కార్చింది. వైదేహి చింతాక్రాంతురాలై ఉండడం వలన ఆరోగ్యాన్ని కోల్పోయి, వాడిపోయి, దీనురాలై శ్రీరాముడినే ధ్యానిస్తోంది. వైదేహి, ఇలా చేయడం అధర్మం అవుతుంది అని భావించి నువ్వు బిడియపడకు. విధివశమున ఏర్పడే ఈ సంబంధం శాస్త్రసమ్మతమే. నీ పాదాలు చాలా మృదువైనవి. అటువంటి పాదాలకు నేను నా 10 తలలతో మోకరిస్తాను. వెంటనే నన్ను అనుగ్రహించు. నేను ఎల్లప్పుడూ దాసుడినై నీ అధీనంలో ఉంటాను. రావణుడు ఎన్నడూ ఏ స్త్రీకి నీ శిరస్తో నమస్కరించడు అని జానకితో రావణుడు పనికి, ఇక ఈమె నాకు దక్కినట్లే అని మనసులో భావించాడు. సీతమ్మ దుఃఖంచేత కృశించి ఉన్నా కూడా గడ్డిపోచను అడ్డుపెట్టుకుని నిర్భయంగా అతనితో, సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు. అతడు ధర్మాత్ముడుగా 3 లోకాల్లో పేరు పొందినవాడు. అతడు ఆజానుబాహువు, సర్వలోకాలకు ప్రభు. ఆయనే నా భర్త. సద్వంశానికి చెందిన అటువంటి మహాపురుషుడి భార్యనైన నేను అధర్మానికి ఎలా పాల్పడతాను? ఆయన తన తమ్ముడు లక్ష్మణుడితో వచ్చి నీ ప్రాణాలను తీయగలడు. నన్ను బలవంతంగా అపహరించుకుని వచ్చుట ఆయన కంటబడి ఉన్నట్లయితే నీవు కూడా ఖరుడిలాగా యుద్ధరంగంలో మట్టికరిచి ఉండేవాడివి. ఘోర రూపం గల రాక్షసులందరూ మహాబలశాలులు అని నువ్వు అని ఉన్నావు. కాని గరుత్మంతుడి ముందు సర్పాలులాగా వీరెవ్వరూ రాఘవుడి ఎదుట నిలబడలేరు. రావణ, శ్రీరాముడు కోపంతో కళ్ళు ఎర్రజేసి చూసినా ఆయన చూపుల జ్వాలలకు నీవు మాడి మసయిపోతావు. పరాయి స్త్రీని అపహరించుట అనే మహాపాపం కారణంగా నీ తెలివితేటలు, సంపదలు, చివరికి నీ ప్రాణాలు పోయినట్లే భావించు. ఇప్పుడు నీవు జీవచ్ఛవంగా మిగిలియున్నావు. నీ పాపకార్యాల కారణంగా నీ లంకానగరం త్వరలో దిక్కులేనిది అవుతుంది. ధర్మాత్ముడైన శ్రీరాముడి యొక్క ధర్మపత్నిని, పతివ్రతనైన నన్ను తాకుటకు పాపాత్ముడవైన నీవు అనర్హుడవు. రాక్షస, ఈ శరీరం జడపదార్థం. దీనిని నువ్వు బంధించినా, భక్షించినా సరే నాకీ శరీరాన్ని గాని, నా ప్రాణాలను గాని కాపాడుకోవాలనే తపన లేదు. ఈ భూమండలంలో నాకు నిందను, కళంకను తెచ్చిపెట్టే ఏ పనిని నేను చెయ్యను అని వైదేహి కోపంతో రావణుడితో ఇలా కఠినమైన మాటలను పలుకగా, రావణుడు ఆమెకు భయాన్ని కలిగించే మాటలతో ఇలా సమాధానమిచ్చాడు. మైథిలి, నీకు 12 మాసముల గడువు ఇస్తున్నాను. ఈ లోపల నా యొడల సుముఖురాలవు కాకపోతే గడువు తీరిన మరుసటి రోజున ఉదయపు భోజనం కోసం వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తారు అంటూ రావణుడు సీతమ్మతో ఇలా కటువుగా పలికి ఈమె అహంకారాన్ని రూపుమాపి త్వరగా దారికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. భయంకరులైన ఆ రాక్షస స్త్రీలు రావణుడి ఆదేశవచనాలను విన్న వెంటనే చేతులు జోడించి ఆయనకు నమస్కరించి క్షణంలో సీతమ్మ చుట్టూ చేరి నిలబడ్డారు. ఈ మైథిలిని అశోకవనంలోకి తీసుకుని వెళ్లి ఆ వనం మధ్య భాగంలో ఈమెను ఒక రహస్య ప్రదేశంలో ఉంచి మీరు కాపలా కాస్తూ ఉండండి. అక్కడ మీరందరూ నయానా భయానా ఈ జానకిని నా దారిలోకి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని తీసుకుని అశోకవనంలోకి వెళ్లారు. ఆ వనం అన్ని ఋతువులలోనూ ఫలాలతో, ఫలపుష్పాలతో కలకలలాడుతూ ఉంటుంది. జనకుని గారాలపట్టి అయిన ఆ మైథిలి ఆ రాక్షస స్త్రీల మధ్య చిక్కుపడి బిక్కుబిక్కుమంటూ శోకిస్తూ అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. వికృతమైన చూపులు గల ఆ రాక్షస స్త్రీలు భయపెట్టడం వలన ఆమెకు మనశ్శాంతి లేక తన ప్రాణప్రియుడైన భర్తనే స్మరిస్తూ నిశ్చేష్టురాలయ్యుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను. జై శ్రీరామ్.